ప్రాజెక్టు సందర్శనలో భాగంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేరుకున్నారు. మంత్రికి స్థానిక నాయకులు, అధికారులు స్వాగతం పలికారు. ప్రాజెక్టు 12వ నంబర్ గేటును పరిశీలించి అనంతరం 4-8 గేట్ ఐరన్ రోప్లను పరిశీలించనున్నారు. దీనిపై అధికారులతో మంత్రి సమీక్షించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. లక్ష ఎకరాలకు సాగునీరు అందించే జూరాల ప్రాజెక్టు భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఏళ్ల తరబడి గ్రీజింగ్ లేక గేట్లు కదలకపోవడం, రబ్బరు సీళ్లు పాడైపోవడంతో నీళ్లు లీకేజీలు, గేట్లకు ఉండే రోప్లు తుప్పుపట్టి తెగిపోవడం ఇలా 1-2 కాదు, చాలా సమస్యలు ప్రాజెక్టును పట్టి పీడిస్తున్నాయి. గేట్ల రోప్లు బలహీనంగా ఉన్నాయని 2019లో గుర్తిస్తే 2021 వరకు నిధులు కేటాయింపు జరగలేనే లేదు. చివరికి 11 కోట్లలో టెండర్లు పిలిచినా 2023 వరకు పనులు ప్రారంభం కాకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. శరవేగంగా చేయాల్సిన పనులను ఏళ్ల తరబడి సాగదీస్తుండటంతో ఇప్పుడు గేట్ల రోప్లు తెగిపోయే పరిస్థితి వచ్చింది. నేషనల్ డ్యాము సేఫ్టీ అథారిటీ సూచనలు పట్టించుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్న వాదనలు వినిపిస్తోంది. జూరాల ప్రాజెక్టుపై 62 క్రాస్ట్ గేట్లు ఉండగా వాటిని మరమ్మతులు చేసేందుకు ఒక్కటే గ్యాంటీ క్రేన్ను అందుబాటులోకి ఉంది. గ్యాంటీ క్రేన్లోని మోటార్లు కాలిపోవడం, వేడెక్కడం, క్రేను కదలకపోవడం వంటి కారణాలతో గేట్లు మరమ్మతులకు ఆలస్యం అవుతున్నాయి. మరో గ్యాంటీ క్రేన్ కావాలని అధికారులు ప్రతిపాదించినా మంజూరు కాలేదు. భారీ వరదలు వచ్చినప్పుడు ఏదైనా గేటు మొరాయిస్తే లేపకపోవడంతో గ్యాంటీ క్రేను వాడాలి. అలాంటి అత్యవసర సమయాల్లో గ్యాంటీ క్రేను మొరాయిస్తే పరిస్థితి ఏంటని అంతుబట్టడం లేదు. అలాగే జూరాలపై భారీ వాహనాలు రాకపోకలకు నిషేధించినా యథేచ్ఛంగా తిరుగుతున్నాయి. గద్వాల, ఆత్మకూరు, మక్తల్, నారాయణపేట పట్టణాలకు రాకపోకలు సాగించేందుకు కృష్ణానదిపై మరో వంతెన లేకపోవడంతో ఈ ప్రాజెక్టే దిక్కపోయింది. వాస్తవానికి భారీ వాహనాలతో ప్రాజెక్టుకు ముప్పు ఏర్పడుతుందని ఎన్డీఎస్ఏ అధికారులను గతంలో హెచ్చరించారు. దీంతో 2 ఏళ్ల క్రితం ప్రాజెక్టు దిగువన బ్రిడ్జ్ నిర్మాణానికి 120 కోట్లతో ప్రతిపాదన పంపినా కాగితాలకే పరిమితమయ్యింది. नमस्कार सर.